బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిజంగా సనాతన ధర్మం చాలా గొప్పది. సనాతన ధర్మం మన జీవితాన్ని ఏ విధంగా భగవంతుడితో ముడిపెట్టాలో, ఎప్పుడూ ఏ విధంగా పుణ్యకాట జమ చేసుకోవాలో ప్రతి మాసం నేర్పిస్తుంది. అందులో అత్యంత విశిష్టమైనది, పవిత్రమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, పుణ్యఖాతాను జమ చేసుకోవడానికి ఆధారభూతమైనటువంటిది, ఆ శివకేశవులిద్దరినీ ఆరాధించడానికి అనుకూలమైనటువంటిది కూడా కార్తీక మాసం. కార్తీక మాసం అనగానే ఆనందం, కార్తీక మాసం అనగానే భక్తి, కార్తీక మాసం అనగానే జ్ఞానము, ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సర్వశ్రేష్టమైనటువంటి గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం అనేటువంటి పరమాత్ముణ్ణి ఎంతో ఆరాధిస్తూ ఉంటారు. ఆ శివాలయ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇల్లంతా కూడా శుభప్రదమైనటువంటి వైబ్రేషన్స్తో ఉంటారు. చక్కటి ఆహార నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. స్నానాలు చేస్తూ ఉంటారు. ఏకాదశి, పౌర్ణమి, కోటి సోమవారాలు, ఇలా ప్రతినిత్యము మాల వేసుకునేటువంటి వారు మాల వేసుకుంటారు. దీక్షలు తీసుకునేటువంటి వారు దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ఎంత గొప్ప మాసమో! అయితే ఈ కార్తీక మాసానికి ఎందుకింత విశిష్టత అంటే, ముఖ్యంగా శాస్త్రంలో ఎలా చెప్తారు అనంటే, కలియుగము అనంటేనే ఘోరమైనటువంటి సమయము, ధర్మము లేనటువంటి సమయము, అధర్మం నడిచేటువంటి సమయము. మరి ఈ కలియుగంలో మనుషులందరూ కూడా విపరీతమైనటువంటి కోరికలకు వశమైపోయి కామ, క్రోధ, లోభ, మోహ, అరిషడ్ వర్గాలకి దాసులై ఉండి మనోనిగ్రహం, ఇంద్రియం నిగ్రహం లేకుండా ఈ ప్రాపంచిక సుఖ వస్తు వైభవాల వలన కలిగే ఆనందము అనుకునేటువంటి లైఫ్ స్టైల్ భ్రమ ఉంటుంది. మరి ఇటువంటి లైఫ్ స్టైల్ భ్రమలో జీవిస్తూ ఉన్నప్పుడు వీటన్నింటి నుంచి బయటపడాలి అంటే స్వామి ఏ విధంగా మీరు అనుగ్రహించగలరు అని చెప్పినప్పుడు, ఈ కార్తీక మాసంలో వ్రతం ఆచరించిన, నోము ఆచరించిన, శివాలయ దర్శనం చేసిన, దీపం వెలిగించిన, భగవంతుణ్ణి ఆరాధించిన, కోటి సోమవారం యొక్క విశిష్టత తెలుసుకొని ఆ ఈశ్వరునితో మనస్సుని ముడిపడి వేసినప్పుడు పుణ్యఖాతాన్ని జమ చేసుకుంటూ అరిషడ్ వర్గాలకి దాసులు కాకుండా దివ్య గుణాలను ధారణ చేస్తూ జ్ఞాన జ్యోతిని మనస్సులో వెలిగించుకుంటూ ముందుకు వెళ్తారు అని శాస్త్రంలో వర్ణించటం అయిందనమాట. ఆ విధంగా ఈ కార్తీక మాసము ఎంతో విశిష్టమైనటువంటిది. మరి ఇక్కడ సనాతన ధర్మము మనకి సైకాలజీని కూడా నేర్పిస్తుంది. ఈ కార్తీక మాసంలోనే ఎన్నో దీక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు, నియమం ఆచరించేవారు ఉంటారు, కాశీ విశ్వనాథుణ్ణి దర్శించేవారు ఉంటారు, జ్యోతిర్లింగాల యొక్క యాత్ర చేసేటువంటి వారు కూడా ఉంటారు కదా. మరి చక్కగా ఈ 30 రోజులు మనస్సుని దీక్ష లేదా వ్రతము లేదా ఉపవాసం చేయడం వలన వాళ్ళ మనస్సు ఎంతో ఆహ్లాదపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏకాదశి, కోటి సోమవారాల రోజు ఉపవాసాలు ఎందుకు పెట్టారు అని అంటే, ఒకసారి మనం ఆలోచించామనుకోండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన థింకింగ్ ఏముంటుంది? బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలి, లంచ్ ఏం చేసుకోవాలి, ఈవినింగ్ స్నాక్స్ ఏం తినాలి, డిన్నర్ ఏం చేసుకోవాలి, బంధువులు వస్తే ఎన్ని వెరైటీస్ చేసుకోవాలి. ఇక టైం అంతా ఇందులోనే గడిచిపోతుంది. తర్వాత క్లీనింగ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా అలిసిపోతాం, ఇంకా భగవంతుణ్ణి మనం ధ్యానం ఏం చేస్తాం? మరి చక్కగా ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు హాయిగా కొంచెం ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటి సాత్విక ఆహారాన్ని తీసుకొని ఎక్కువ సమయాన్ని ధ్యానం చేస్తూ భగవంతుని సన్నిధానంలో గడపడానికి అవకాశం ఉంటుంది. మరి తక్కువ ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనస్సు ఎక్కువగా నెగిటివ్ ఆలోచించదు. ఉపవాసం వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది. మనం బాగా ఎక్కువ తిన్నామనుకోండి, ఎనర్జీ బాగా క్రియేట్ అవుతుంది, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. కానీ తక్కువ తిన్నామనుకోండి, మనస్సు ఎక్కువ ఆలోచించదు, మనస్సు యొక్క ఆలోచనలు తగ్గి
శాంతపూర్వకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనివలన ఈరోజు సైన్స్ చెప్తున్నటువంటి మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణము లేదా స్థితప్రజ్ఞ అవస్థ, మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నదీ స్నానాలు ఎందుకు చేస్తారు అని అంటే, ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో మనం మునకలు వేసినప్పుడు మన శరీరం రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఆ పౌర్ణమి రోజు చేసినప్పుడు చంద్రకాంతి అంతా కూడా పడి బాడీ రిఫ్రెష్ అవుతుంది, తద్వారా మనస్సు కూడా రిఫ్రెష్ అవుతుంది. సో ఈ విధంగా ఎన్నో అవకాశాలు ఉంటాయి. మరి దీక్ష, ఇప్పుడు మనకి ఒక సాత్విక ఆహారం తీసుకోవడం అలవాటైపోయింది, తద్వారా మంచి మనస్సు, తద్వారా తక్కువ మాట్లాడటము, అలాగే భగవంతునితో ఎక్కువగా కనెక్ట్ అవ్వడము, ఇటువంటి మంచి అలవాట్లని మనం 30 days లేదా 40 days చేసాం కదా, ఒక దీక్షగా పెట్టుకొని, ఒక నియమంగా పెట్టుకొని చేసాం కదా. తరువాత ఇది మనకి అలవాటు అవుతుంది, మన జీవితంలో ఒక భాగంగా మారుతుంది. ఏ పని చేసినా కూడా భగవంతుడికి చెప్పి చేయడం అలవాటు అవుతుంది. మనం బయట నుంచి ఒక నగ తీసుకొచ్చినా, ఒక ఆభరణం తీసుకొచ్చినా, ఒక వస్తువు తీసుకొచ్చినా, అది భగవంతుడి ముందు పెట్టి, మహావిష్ణువు ముందు పెట్టి, అమ్మవారి ముందు పెట్టి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని చక్కగా దాన్ని మనము ధరించడము అనేది అలవాటు అవుతుంది. ఏ పని చేసి విజయాన్ని పొందినా, ఈ విజయం పొందడానికి కావాల్సింది పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి అనేటువంటి నిమిత్త నిర్మాణ భావన మనలో కలుగుతుంది. ఈ దీక్ష వెనుక ఉన్నటువంటి రహస్యం అదే. ఆ 30 daysతో 40 daysతో ఆగిపోవద్దు, అది ఒక సంస్కారంగా ఉండి ఇంకా ముందుకు వెళ్తూ ఎన్నో ఆశీర్వాదాలు పొందాలి. మరి అరిషడ్ వర్గాలకి లోనైతే, కామ క్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలకి లోనైపోతే ధనాన్ని నాశనం చేస్తాము, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాము, మన జీవిత లక్ష్యాన్ని పరమార్థాన్ని మర్చిపోతాము, జీవితాన్ని నరకతుల్యంగా చేసుకుంటాము. మరి అటువంటి వాటి యొక్క ప్రభావంలోకి రాకుండా మంచిగా ఉండాలి అని అంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ అనేది అవసరం. ఏ విధంగా ఈ కార్తీక మాసాన్ని తీసుకున్నా అంతా భగిని హస్త భోజనం అని, సోదరి చేతి భోజనం తీసుకోవడము అని, అన్న చెల్లెళ్ళ పండుగ అని, లాస్ట్ కార్తీక మాసం లోపల ఆ స్వర్గద్వారము, ఆ స్వర్గంలోకి వెళ్ళడము అని, ఇటువంటివన్నీ ఏవి చూసినా కూడా మంచి పనులు చేయటము, ధర్మాచరణ ప్రకారంగా నడవటము, సత్ప్రవర్తనతో కలిగి ఉండటము, ఇవే మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి. అందుకనే నా కార్తీకో సమో మాసః, శివకేశవులు ఇద్దరికీ ఆధారభూతమైనటువంటి కార్తీక మాసంతో సమానమైనటువంటి నెల ఇంకొకటి లేదు. భగవంతుని యొక్క ఆశీర్వాదాలకి, వరదానాలకి మనల్ని మనం పాత్రలు చేసుకుంటూ ఈ కార్తీక మాసాన్ని యొక్క విశేషతను తెలుసుకొని మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి మాఘమాసంలో కూడా విష్ణుమూర్తికి సదా సమీపంగా ఉంటూ ఎటువంటి పాపాలు లేకుండా మన పుణ్యఖాతాన్ని పెంచుకొని జీవితాన్ని ఉన్నతోన్నతంగా తయారు చేసుకోవచ్చు. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.